అందరికీ నమస్కారం. ఒక దేశం తన కాళ్ల మీద తాను నిలబడటానికి, ముఖ్యంగా ఇంధనం విషయంలో ఒక కంపెనీ ఎంత కీలక పాత్ర పోషించగలదో అదొక చాలా ఆసక్తికరమైన కథ. ఈరోజు మనం ఓఎన్జీసీ ప్రయాణం గురించి, ఒక మహారత్నగా ఎలా ఎదిగిందో వివరంగా తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక దేశానికి ఇంధనమంటే రక్తంలాంటిది. అది లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. మరి ఆ ఇంధన భద్రతను ఎలా సాధించాలి? అది అంత సులభం కాదు కదా. ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈరోజు కథనం మొత్తం నడుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజుల్ని ఊహించుకోండి. దేశం ముందు ఎన్నో సవాళ్లు. ఆ సమయంలో ఇంధన భద్రత అనేది కేవలం ఒక అవసరం కాదు, అంతకంటే చాలా పెద్దది. అదొక జాతీయ అన్వేషణగా మారింది. మరి ఆ అన్వేషణకు దొరికిన సమాధానమే ఓఎన్జీసీ. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. మన మొదటి భాగం దేశ ఇంధన అన్వేషణ. అసలు ఓఎన్జీసీని ఏర్పాటు చేయాల్సినంత పెద్ద అవసరం అప్పుడు ఎందుకొచ్చింది? ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, మనం దాదాపు పూర్తిగా దిగుమతి చేసుకున్న చెమురుపైనే ఆధారపడి ఉన్నాం. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండేది. విదేశీ మారక నిల్వలు కరిగిపోతుండేవి. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా ఇక్కడ మనకు చెమురు సరఫరా ఆగిపోయే ప్రమాదముండేది. అంటే మన చేతిలో ఏమీ లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. చూడండి, 1955లో ఒక చిన్న డైరెక్టరేట్గా మొదలై కేవలం ఒక్క సంవత్సరంలోనే పూర్తిస్థాయి కార్పొరేషన్గా మారిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఓఎన్జీసీ యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అదే చమురు మరియు సహజ వాయువు అన్వేషణ, ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడం. ఇది కేవలం డబ్బు సంపాదించడానికి పెట్టిన కంపెనీ కాదు, అదొక జాతీయ మిషన్ అన్నమాట. రైట్. ఇప్పుడు కథలో చాలా ఉత్సాహభరితమైన భాగానికి వచ్చాం. ఓఎన్జీసీ సాధించిన ఆ తొలి విజయాలు దేశ గతినే ఎలా మార్చేశాయో చూద్దాం. ఈ ప్రయాణం అస్సాంలో మొదలైంది. అక్కడ చమురును కనుగొనడం ఓఎన్జీసీకి దక్కిన మొదటి పెద్ద విజయం. మనం కూడా చేయగలం అనే ఒక కొత్త నమ్మకాన్ని దేశం మొత్తానికి ఇచ్చింది ఈ విజయం. ఆ ఊపుతో తర్వాత గుజరాత్లోని అంకలేశ్వర్లో భారీ చమురు నిల్వల్ని కనుగొన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఆసియాలోనే అతి పెద్ద ఆన్షోర్ ఫీల్డ్స్లో ఇదొకటి. ఈ విజయంతో ఓఎన్జీసీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. అయితే అసలు సిసలైన గేమ్ చేంజర్ 1974లో వచ్చింది. అదే ముంబై హై. సముద్ర గర్భంలో ఇంత భారీ చమురు నిల్వలు, వావ్! ఈ ఒక్క ఆవిష్కరణతో భారతదేశ ఇంధన రంగం రూపురేఖలే మారిపోయాయి. ఇదొక చారిత్రాత్మకమైన టర్నింగ్ పాయింట్. ఒక్కసారి ఈ సంఖ్యలు చూడండి. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు 70%, సహజవాయువులో 60% ఓఎన్జీసీ నుంచే వస్తుంది. అంటే ఇది మన దేశ ఇంధన రంగానికి వెన్నెముక అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదుగదా. ఇక కథలో మరో మలుపు. ఓఎన్జీసీకి నవరత్న హోదా రావడం. ఇదొక పవరప్ లాంటిది. ఈ హోదా వచ్చాక కంపెనీకి కొత్త అధికారాలు ఎలా వచ్చాయి, అది ఎలా ఒక గ్లోబల్ ప్లేయర్గా మారిందో చూద్దాం. అసలు నవరత్న అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం కొన్ని టాప్ ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చే ఒక ప్రత్యేకమైన హోదా ఇది. దీనివల్ల వాళ్లకి డబ్బు విషయంలో గాని, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో గాని చాలా స్వేచ్ఛ లభిస్తుంది. సో ఆ స్వేచ్ఛతో ఓఎన్జీసీకి 3 పెద్ద లాభాలు జరిగాయి. ఒకటి, ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వ అనుమతి కోసం ఆగాల్సిన పని తగ్గింది. 2, నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోగలిగారు. 3, విదేశీ కంపెనీలతో కలిసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశం దొరికింది. నవరత్న స్థాయి తర్వాత ఇక కథ క్లైమాక్స్కి చేరుకుంది. అదే మహారత్న కిరీటం. ప్రభుత్వరంగ సంస్థలలో ఇదే అత్యున్నత స్థాయి. మరి ఓఎన్జీసీ ఆ శిఖరాన్ని ఎలా అధిరోహించిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారత్న హోదా అంటే ఊరికే ఎవ్వరు, దానికి చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ చెక్లిస్ట్. అధిక నికర విలువ ఉంది, భారీ టర్నోవర్ ఉంది, స్థిరమైన లాభాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు ఉన్నాయి. ఇలా అన్ని బాక్సులను ఓఎన్జీసీ టిక్ చేసింది. ఈ హోదాతో వచ్చిన అతిపెద్ద పవర్ ఇదే. ఈ నంబర్ చూడండి, 5,000 కోట్లు. అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే ఒక్కో ప్రాజెక్ట్పై 5,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే స్వేచ్ఛ. ఇది ఓఎన్జీసీపై ప్రభుత్వానికున్న అపారమైన నమ్మకాన్ని, దానికిచ్చిన శక్తిని చూపిస్తుంది. రైట్. ఇక కథ చివరి అంకానికొచ్చాం. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఓఎన్జీ పాత్ర ఏంటి?
భవిష్యత్తులో అది ఎదుర్కోబోయే సవాళ్లేంటి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? ఈ పోలిక ఓఎన్జీసీ ప్రయాణాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది. ఒకప్పుడు కేవలం దేశీయ అవసరాలు తీర్చే ఒక జాతీయ చమురు కంపెనీ, కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నడిపే ఒక సమీకృత ఇంధన దిగ్గజం. ఇది చాలా పెద్ద పరిణామం. ప్రపంచం మారుతోంది, ఇంధన అవసరాలు మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఓఎన్జీసీ కూడా మారుతోంది. హెచ్పీసీఎల్ని కొనుగోలు చేసి రిఫైనింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పెట్రోకెమికల్స్, గ్యాస్ మార్కెటింగ్ లాంటి కొత్త రంగాల్లోకి విస్తరించింది. అంతేకాదు సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి భవిష్యత్ ఇంధనాల వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈ ఒక్క వాక్యం ఓఎన్జీసీ ప్రయాణం యొక్క సారాంశాన్ని అద్భుతంగా పట్టిస్తుంది. ఇంధన భద్రత, ప్రపంచ స్థాయి సామర్థ్యాలు, ఆర్థిక స్థిరత్వం ఇవే ఓఎన్జీసీకి ఆ మహారత్న కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నిన్నటి ఇంధన భద్రతను నిర్మించిన ఓఎన్జీసీ లాంటి సంస్థలు మరి రేపటి స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం. ఏమంటారు?